ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో అంతా సవ్యంగా సాగుతోందా లేక పైకి కనిపించని కొన్ని పరిణామాలు లోపల జరుగుతున్నాయా? ప్రభుత్వం ఒక దిశగా పరుగులు తీస్తుంటే అధికార యంత్రాంగం అదే వేగంతో ముందుకు సాగడం లేదన్న చర్చ ఎందుకు మొదలైంది? ముఖ్యమంత్రి వరుస సమీక్షల వెనుక అసలు సందేశమేంటి? ఇటీవల ప్రతి సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? మంత్రులు అధికారుల మధ్య సమన్వయ లోపం పెరుగుతోందా? కీలక శాఖల్లో మంత్రుల మాట అధికారులకు చేరడం లేదా? లేక అధికారులే మంత్రుల సూచనలను పట్టించుకోవడం లేదా? ప్రభుత్వానికి సంబంధించిన కీలక ఫైళ్ల సమాచారం ప్రతిపక్షాలకు ఎలా చేరుతోంది? ఈ పరిణామాలన్నీ పరిపాలనపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. ఏ ముఖ్యమంత్రి అయినా రెండు అంశాలపై ఎక్కువ దృష్టి పెడతారని అధికారులు చెబుతూ ఉంటారు. ఒకటి నిర్ణయాల వేగం, రెండోది వాటి అమలు. ప్రస్తుతం ఏపీలో కూడా అదే దశ నడుస్తోందన్న చర్చ వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఆశించిన స్థాయిలో చేరుతున్నాయా లేదా అన్న అంశంపై సీఎం చంద్రబాబు నేరుగా సమీక్షిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం సీఎం అస్సలు అసంతృప్తి నిర్ణయాలపై కాదట, అమలుపైనేనట. మంత్రులు ఒక విధంగా ఆదేశాలు ఇస్తుంటే కొన్ని స్థాయిలో ఫైళ్లు ముందుకు కదలడం లేదన్న ఫీడ్బ్యాక్ వచ్చినట్లు చెబుతున్నారు. అదే విషయాన్ని వరుస సమీక్షల్లో అధికారులు ముందుంచి ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా చర్చకొస్తోంది. కొన్ని శాఖల్లో మంత్రి చెప్పింది చివరి మాటగా అమలు కావడం లేదని, అధికార స్థాయిలో మరిన్ని వివరణలు, ప్రక్రియలు పేరుతో ఆలస్యం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం చివరకు ప్రజలకు చేరేది అధికార యంత్రాంగం ద్వారానే. మంత్రి విధాన నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం సక్రమంగా ఉంటేనే పరిపాలన వేగంగా సాగుతుంది. కానీ ప్రస్తుతం కొన్ని శాఖల్లో ఇదే సమన్వయం లోపించిందన్న చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మంజూరు సైతం మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అనేక సమీక్షా సమావేశాల్లో స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార వర్గాల్లో వినిపిస్తున్న మరో మాట ఏంటంటే, ఇప్పుడు ప్రతి శాఖ పనితీరును సీఎం స్వయంగా పోల్చి చూస్తున్నారట. ఏ శాఖ వేగంగా పనిచేస్తుంది, ఎక్కడ ఫైళ్లు ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉన్నాయి, ఎక్కడ నిర్ణయాలు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు అన్న అంశాలపై ప్రత్యేక నివేదికలు కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారుల వైఖరిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా మంత్రులు, అధికారుల మధ్య సమన్వయ లోపం పెరుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు అధికారులు సంబంధిత మంత్రుల సూచనలను ఆశించిన స్థాయిలో అమలు చేయడం లేదన్న ఫిర్యాదులు సీఎం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఇటీవల హెచ్ఓడీలు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమీక్షల్లో అధికారుల పనితీరుపై సీఎం పదే పదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించాలంటే అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాల్సిందేనన్న సందేశాన్ని సీఎం స్పష్టంగా ఇస్తున్నారని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల కొన్ని శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం కావడం, నిర్ణయాలు తీసుకున్నా అమలు మాత్రం నెమ్మదిగా సాగడం, ప్రజలకు చేరాల్సిన సేవల్లో జాప్యం కనిపించడం వంటి అంశాలపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వేగంగా పనిచేయాలనుకుంటే వ్యవస్థలోని కొన్ని స్థాయిలో ఆలస్యం జరుగుతోందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోందట. ముఖ్యంగా మంత్రులు క్షేత్రస్థాయిలో ఇచ్చే ఆదేశాలు వెంటనే అమలు కావడం లేదన్న ఫీడ్బ్యాక్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో బాధ్యత ఎవరిది, ఆలస్యానికి కారణం ఎవరు అనే అంశాలపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని సమాచారం. పరిపాలనలో జాప్యం చివరికి ప్రభుత్వ ప్రతిష్టపైనే ప్రభావం చూపుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోందని అధికార వర్గాలు చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలక ఫైళ్ల వివరాలు, జీఏడీకి చెందిన సున్నితమైన అంశాలు అధికారిక ప్రకటనలు వెలువడక ముందే బయటకు రావడం కూడా ప్రభుత్వ పెద్దలను కలవరపెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రతిపక్షాల వద్దకు అంతర్గత సమాచారం ఎలా చేరుతోందన్న అంశంపై సీఎం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం సమాచారం లీక్ అవుతున్న అంశమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల గోప్యత, పరిపాలన వ్యవస్థపై నమ్మకం, అధికార యంత్రాంగం విశ్వసనీయతకు సంబంధించిన అంశమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సమాచార లీకేజీలపై కూడా కఠినంగా వ్యవహరించే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో పరిపాలనా వ్యవస్థలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై కూడా చర్చ మొదలైందట. రానున్న స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా ముందు నుంచే పరిపాలనా అంశాలపై సీఎం ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అధికారుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే కీలక పోస్టులో మార్పులు తప్పవన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయట. సమర్థంగా పనిచేసే అధికారులకు మరింత ప్రాధాన్యత కల్పించడం, పనితీరులో వెనుకబడిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమవడం, ఇదే దిశగా ప్రభుత్వం అడుగులు వేయొచ్చన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోందట. మంత్రులు, అధికారులు ఒకే దిశగా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేరుతాయని సీఎం పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఇకపై సమీక్షలు మరింత కఠినంగా ఉండే అవకాశం కనిపిస్తోందట. సమన్వయం పెరుగుతుందా లేక అధికార యంత్రాంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.